వెల్కమ్ టు బ్రోచిల్ బర్త్డే విషెస్. ఈరోజు ఈ ఫోటోలో కనిపించే వ్యక్తికి మనం విష్ చేయబోతున్నాం. ఇతనంటే ఫ్యామిలీలో అందరికీ ఇష్టం. ఫ్రెండ్స్ అయితే ఇతని కోసం ప్రాణాలు కూడా ఇస్తారు. అందరితో మంచిగా మాట్లాడడం, ఇట్టే కలిసిపోవడం ఇతని నేచర్. అందుకే ఇతనంటే అందరికీ చాలా ఇష్టం. ఈ పుట్టినరోజున అతని డ్రీమ్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటూ అతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఇష్టపడే వాళ్ళందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ క్లిప్పింగ్స్ చూసారు కదా. ఈరోజు ప్రణవ్ బర్త్డే. సో హ్యాపీ బర్త్డే ప్రణవ్. సో మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నీకు ఉంటాయి. ఈ పుట్టినరోజు మేము లేకుండా జరుపుకుంటూ ఉన్నాం. యాక్చువల్గా ప్రణవ్ పుట్టిన తర్వాత మోస్ట్లీ ఒక 2 బర్త్డేస్ సో మేము లేకుండా జరుపుకోవడం, అమెరికాకు వెళ్ళిన తర్వాత. సో అప్పుడు కూడా సర్ప్రైజ్గా వచ్చేసాడు అనమాట. వాడి బర్త్డే రేపనంగా ఈరోజు వచ్చేసాడు అక్కడి నుంచి కూడా. ఇంకొకటి ఏంటంటే వీడికి అటాచ్మెంట్ ఎక్కువ అనమాట, ఫ్యామిలీతో బాండింగ్ ఎక్కువ. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఫ్యామిలీతో గడపాలి అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడు. సో లాస్ట్ టైం మేము అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా చాలా ప్లేసెస్ చూసాం కదా. సో అందరినీ ఏదో సరదాగా అడుగుతూ ఉంటే పూజీ ఒక ప్లేస్ చెప్పింది, మా వారు ఒక ప్లేస్ చెప్పాడు, నేను ఒక ప్లేస్ చెప్పా. ప్రణవ్ని అడిగినప్పుడు ఈ అన్ని ప్లేసెస్ కంటే కూడా అమ్మ మీరు నాతో వచ్చి 15 days స్పెండ్ చేశారు కదా, అది నాకు హ్యాపీగా ఉంది. ఈ ప్లేసెస్ అన్నిటికంటే కూడా ఇది ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి చెప్పడం అనేది ఆనందంగా అనిపించింది. ఇంకా ప్రణవ్ గురించి చెప్పాలంటే అమెరికాకు వెళ్ళిన తర్వాత ఒక కమెంట్ వచ్చిందనమాట. సో ఆ కమెంట్ విన్నప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపించింది, చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అయ్యాను అనమాట. అదేంటంటే, సారీ అమ్మా, నాకు ఆ అమ్మాయి నేమ్ గుర్తులేదు. మోస్ట్లీ ఈ వీడియో చూసిన తర్వాత అమ్మాయి ఖచ్చితంగా తను కామెంట్ చేస్తుంది. అక్క నేను ప్రెగ్నెంట్ని, ఇప్పుడు ఆల్రెడీ ఒక పాప ఉంది నాకు, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్, నాకు ప్రణవ్ లాంటి అబ్బాయి పుట్టాలని నన్ను బ్లెస్ చేయండి అక్క, నేను అదే కోరుకుంటున్నాను అని చెప్పిందనమాట. నిజంగా ఆ కామెంట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏ తల్లైనా తన బిడ్డల గురించి ఎవరైనా మంచిగా చెప్తూ ఉంటే ఖచ్చితంగా ఆనందంగా ఫీల్ అవుతుంది. అప్పుడే మనకు కొన్ని కోట్ల డబ్బు ఇవ్వలేని ఆనందం, పిల్లలు మంచిగా ఎదగడం, అందరూ బ్లెస్సింగ్స్ మంచిగా ఉండడం అనేది నిజంగా ఎన్నో కోట్ల కన్నా విలువ చేసే ఆనందం అనిపిస్తుంది నాకైతే. ఇంకొకటి ప్రణవ్ విషయానికి వచ్చినట్లయితే, మా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా ప్రణవ్ని చాలా మెచ్చుకుంటూ ఉంటారు. తనేంటంటే అందరినీ, మా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని అందరినీ పలకరించడం, బాగా కలివిడిగా ఉండడం అనేది మా ఊర్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. అదే చెప్తూ ఉంటారు, నిర్మలా నువ్వు బంగారు పూలతో పూజ చేసుకొచ్చావు, మంచి భర్త మంచి బిడ్డలు అని చెప్పి. నిజంగా చాలా హ్యాపీ అది. నిజంగా నేను బ్లెస్డ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ బిడ్డలు మంచిగా ఉండాలని, మంచిగా ఎదగాలని, అందరి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని, అందరి నుంచి మంచి మాటలు వినాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటాం. కానీ ఒక్కొక్కసారి పిల్లలు తప్పు చేసినా కూడా తల్లిదండ్రుల పెంపకం అని చెప్పి మనల్ని తిడుతూ ఉంటారు, వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు కూడా. కానీ నేనైతే అది ఒప్పుకోను. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని మంచిగానే పెంచుతారు. కానీ వాళ్ళ చుట్టూ ఉండే పరిస్థితులు, వాళ్ళు కొన్ని సమయాల్లో వాళ్ళకి అంత దూరం ఆలోచించే శక్తి లేకపోవడం, చుట్టూ వాళ్ళ ప్రభావం కూడా పిల్లల మీద ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళ సొంత ఆలోచనలతో మంచిగా ఉంటారు. కొంతమంది ఏంటంటే కొన్ని లేనిపోని అలవాట్లకు అడిక్ట్ అవ్వడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, సరిగా లైఫ్లో సెటిల్ అవ్వకపోవడం, ఇలా ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఈవెన్ నేను మన యూట్యూబ్ ఫ్యామిలీలో కూడా ఎంతోమంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ షేర్ చేసినప్పుడు వింటూ ఉంటే బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకబ్బా వీళ్ళు తల్లిదండ్రుల్ని సుఖపెట్టలేని పిల్లలు ఎందుకు అని అనిపించేలా కూడా అనిపిస్తుంటుంది మాకు ఒక్కొక్కసారి. ఒక్కొక్కళ్ళు అయితే ఇట్లాంటి బిడ్డలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అమ్మా, నిజంగా బిడ్డలు లేని వాళ్ళ పని చాలా బాగుంటుంది, ఎన్ని సమస్యలు లేవు అన్నప్పుడు కూడా వాళ్ళు ఎంత విరక్తి చెందితే బిడ్డలు వద్దు అని అనుకుంటారు అని అనిపిస్తుంది. మంచిగా ఉన్న పిల్లల తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు. ఎందుకంటే ఇంతకంటే మనకు లైఫ్లో ఇంకే ఆనందం కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రణవ్ విషయానికి వస్తే, అమెరికాకి పంపేటప్పుడు
చాలామంది ఇక రారు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతారు, ఇక తిరిగి రారు అని చెప్పి చాలామంది చెప్పారు. నేను ప్రణవ్ అమెరికాకి వెళ్ళాలన్నప్పుడు యాక్చువల్గా నాకు పిల్లల్ని అసలు అమెరికాకి పంపించడం ఇష్టం లేదు. ఇండియా బోర్డర్ దాటి ఎక్కడికి పంపించడం ఇష్టం లేదు. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఉన్న కొద్ది రోజులు మనకు అందుబాటులో ఉండాలి అనేది నా ఒపీనియన్ అనమాట. ఈవెన్ ప్రణవ్ కూడా చెప్తుంటాడు, అమ్మ అది ఒకప్పుడు, ఇప్పుడైతే ఏంటి, నువ్వు ఇప్పుడు రావాలా చెప్పు, నేను మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ కల్లా నీ దగ్గర ఉంటాను అంటాడు. ఇప్పుడు అన్ని అవకాశాలు బాగున్నాయి, అప్పుడైతే పర్మిషన్లు అది ఇది చాలా ప్రొసీజర్స్ ఉండేటివి, ఇప్పుడేం లేదు, నేరుగా రమ్మంటే నేను టికెట్ కొనుక్కొని రావడం తప్పితే ఇంకేం ఉండదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయినా కూడా ఎందుకో తెలియదు, ఎప్పుడు ఇండియాలోనే ఉండడం ఇష్టం నాకు. ఇద్దరు పిల్లల్ని కూడా ఈవెన్ నేను పెళ్లి విషయంకి వచ్చినప్పుడు కూడా ఏదైనా కూడా యుఎస్ నుంచి వచ్చిన ప్రపోజల్స్ ఏవి వద్దు, ప్రణవ్కి కానీ పూజకి కానీ ఇక్కడే ఇండియాలో ఉండే వాళ్ళని చూద్దామని అనుకున్నాను అనమాట. ఇక ఇందాక టాపిక్ వచ్చేసినట్లయితే అప్పుడు అమెరికాకి వెళ్ళేటప్పుడు అందరూ అన్నమాట ఇదన్నమాట, అందరూ అలా చెప్తారు, వస్తారు అని, రారు అని. కానీ నేను ప్రణవ్ చదువుకోవాలనుకున్నప్పుడు ఒకటే మాట చెప్పా, నువ్వు చదువుకోవాలనుకుంటున్నావు కాబట్టి నీ ఇష్టాన్ని నేను కాదనలేకపోతున్నా. ఈవెన్ వాళ్ళ నాన్నకు కూడా ఇష్టం అనమాట అక్కడ చదివించడం, అక్కడికి పంపించడం. ఈవెన్ మా అత్తమ్మకైతే ఇంకా ఇష్టం, ఎందుకంటే మా వారు పోవాలని, అక్కడ చదువుకోవాలని, అక్కడ సెటిల్ అవ్వాలని అత్తమ్మకి ఇష్టం అంట. కానీ మా వారికి అప్పుడు వెళ్ళే అవకాశం రాలేదని బాధపడుతూ ఉంటారు ఇప్పుడు కూడా. ప్రణవ్ వెళ్ళిన తర్వాత కొద్దిగా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. అలా అందరికి ఇష్టం, మా ఇంట్లో నాకు ఒక్కదానికి తప్పితే. అప్పుడు ప్రణవ్ వెళ్ళేటప్పుడు చెప్పానన్నమాట, ప్రణవ్ నువ్వు ఇష్టపడి వెళ్తున్నావు కాబట్టి నువ్వు చదువుకో, హ్యాపీగా 2 years చదువుకో, తర్వాత ఇండియాకే వచ్చేయాలి అని చెప్పాను. అలాగే అమ్మ అన్నాడు. తనకు కూడా ఏంటంటే పేరెంట్స్ని వదిలి ఉండడం ఎక్కువ రోజులు కష్టం అన్నమాట. అందువల్ల మీరు రీసెంట్గా గమనించినట్లయితే ప్రణవ్ వెళ్ళాక చాలామంది చదువైందాక రారు, ప్రణవ్ మధ్యలో కూడా 2 times వచ్చేసాడు అనమాట. అలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే తనకి అక్కడ ఉండడం ఇష్టం లేదు కాబట్టి వచ్చేయాలని అనుకున్నాడు అనమాట. సో అందరూ చెప్పిన ప్రకారం ఇక రారు అన్నాడు కదా, ఇప్పుడు వెళ్ళొచ్చి ఆల్మోస్ట్ 2 years అయిపోతూ ఉంది, ఇంకా 3 monthsతో వెళ్ళి ఇప్పుడు కూడా ప్రణవ్ నేను వచ్చేస్తానని అంటున్నాడు అనమాట. రాను అనే మాట రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే తను నాకు 1 year టైం అడిగాడు అనమాట. ఇప్పుడు ఒక 3 monthsకి టైం అయిపోతుంది, స్టడీ అయిపోతుంది, తర్వాత 1 year వదిలమ్మా, నా చదువు కోసం ఖర్చు పెట్టిన డబ్బులు మాత్రం నేను సంపాదించి వచ్చేస్తాను, ఎందుకంటే ఆ డబ్బులు మీకు బర్డెన్ కాకూడదు అని చెప్పాడనమాట. నేను పర్లేదు వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుందులంటే, వద్దులేమ్మా నేను ఇంత డబ్బులు ఇక్కడ సంపాదించాలంటే కష్టం, 1 year మాత్రం వదిలమ్మా అన్నాడు. సరే ఓకే అని చెప్పాను. 1 year కదా, తన ఇష్టం, ఎందుకు కాదనాలి, తను కూడా ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నప్పుడు ఎందుకు కాదనాలి అని అనుకున్నాను అనమాట. ఇంకా నేను ప్రణవ్ పూజకి ఏం చెప్తూ ఉంటానంటే, ఎప్పుడు కూడా మీరు ఒకరి మీద డిపెండెంట్గా ఉండకూడదు. మీరు ఎప్పుడు కూడా మీరు సంపాదించి ఆ డబ్బుల్ని మీరు ఖర్చు పెట్టుకుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది అని చెప్తూ వస్తూ ఉంటాను ఇప్పటి వరకు కూడా. ఈవెన్ వాళ్ళు కూడా కరెక్ట్ అమ్మా అంటూ ఉంటారు. కానీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేంత వరకు పేరెంట్స్ ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి, చేస్తాం కూడా. అదే చెప్తాను వాళ్ళకి. ఇంకా మిమ్మల్ని ఒక ప్రయోజకులను చేసేసిన తర్వాత మీరు మీ లైఫ్ని కొనసాగిస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటా, వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాను అనమాట. సో ఈ టాపిక్ మీద మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలియజేయండి. ఇంకా ప్రణవ్ విషయానికి వచ్చేసినట్లయితే చిన్నప్పటి నుంచి కూడా, ఈవెన్ బేబీ క్లాస్ నుంచి కూడా టిల్ ఇప్పటి వరకు ఎంఎస్ వరకు కూడా తను ఎవరిని కూడా ఫ్రెండ్స్ని వదులుకోడు అనమాట. అన్ని బ్యాచ్లుగా ఉంటాయి. ఈవెన్ ఈ మధ్య యూఎస్ నుంచి వచ్చినప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా, చెన్నై వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఈవెన్ బేబీ క్లాస్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రోజు అనమాట, అందరూ ఒకళ్ళకొకళ్ళకి కొంతమందికి తెలియదు కదా, అలా బ్యాచ్ వైజ్గా కలుస్తూ ఉంటే 5th వరకు ప్రణవ్ చెన్నైలో చదివాడు. కలుస్తూ ఉంటే వాళ్ళ నాన్నమ్మ ఆశ్చర్యపోయిందనమాట. నువ్వు చెన్నై వదిలి దాదాపు 14 years అవుతుంది, 14 years నుంచి వాళ్ళు అలానే ఉన్నారా అని చెప్పి ఆశ్చర్యంగా అడిగారంట అత్తమ్మ. సో అలా వాడు ఎవరిని కూడా వదులుకోడు అనమాట. ఫ్రెండ్స్ ఎక్కడ, ఈవెన్ యూఎస్లో కూడా
ఒక 2-3 బ్యాచ్లు ఉన్నాయన్నమాట. అంటే కాలేజ్ బ్యాచ్ అని, రూమ్మేట్స్ అని, తర్వాత పక్కన ఇక్కడి నుంచి వెళ్ళి కొంతమంది అక్కడ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు గానీ, అలా అందరితో స్పెండ్ చేస్తూ ఉంటాడు. తను ఎవరితో ఉన్నా తన చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచేలా చూసుకుంటాడనమాట. అది చూసి నాకింకా ఆనందంగా ఉంటది. మేమెళ్ళినప్పుడు గూడా మమ్మల్ని ఎక్కడా గూడా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా, మమ్మల్ని కంఫర్ట్‌గా ఉంచుతూ, తను చూపించాలనుకునేదన్నీ ముందే ఎక్స్‌ప్లెయిన్ జేసి, అమ్మ ఇదైతే నీకు నచ్చుతుంది, ఇదైతే నాన్నకు నచ్చుతుంది, ఇదైతే పూజకి నచ్చుతుంది. అలా అందరి టేస్ట్‌లని తెలుసుకొని, వాళ్ళకి అంటే ఈవెన్ మాకు ఎలా అయితే మేము హ్యాపీగా ఉంటామనేది తను తెలుసుకొని ముందుగానే ఆ ప్లేసెస్ అన్నీ ముందుగానే సెట్ చేసుకొని తీసుకెళ్ళడం జరిగింది. ఇదేంటంటే ప్రణవ్ లాస్ట్ ఇయర్ నాకు చెప్పకుండా యూఎస్ నుంచి వచ్చాడనమాట. జూలై 24th వచ్చాడు. 25th తన బర్త్‌డే. ముందు రోజు నైటు సర్ప్రైజ్‌గా వచ్చేసాడనమాట. సో, అప్పుడు తీసిన క్లిప్పింగ్ అది. మేము నైట్ 10 అవుతుంది. అప్పుడేంటంటే మేము పడుకున్నాం ఆల్మోస్టు. అప్పుడు పూజకి మెసేజ్ పెట్టాడంట. కొంచెం బయట రా అని చెప్పి. పూజీ డోర్ దగ్గరికెళ్ళిన తర్వాత పూజీ సర్ప్రైజ్ అయింది. సరే అమ్మని సర్ప్రైజ్ చేద్దాం. నాన్నైతే సర్ప్రైజ్ అవుతాడు గానీ తనకి ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు. మా వారైతే ఏది ఎక్స్‌ప్రెషన్స్ ఉండదనమాట. ఆ అమ్మని సర్ప్రైజ్ చేద్దాం లోపలికి తీసుకొచ్చాడు. తీసుకురాగానే నాకసలు కల, నిజమా అన్నట్లు అయిపోయిందనమాట. అలా ఇది అప్పుడు తీసిన వీడియోనే. లాస్ట్ ఇయర్ 23rd అప్పుడనమాట. 2023లో తీసిన వీడియో ఇది. అలా సర్ప్రైజ్ చేశాడనమాట అప్పుడు గూడా. అప్పుడు చూడండి జుట్టు కట్టుకొచ్చాడనమాట. రాగానే నెక్స్ట్ డే ఏంట్రా ఇది అనంగానే నెక్స్ట్ డేనే పాపం నెక్స్ట్ డే మంగళవారం వచ్చిందనమాట. మంగళవారం మా వారేంటంటే కట్ చేసుకోకూడదు, జుట్టు కట్ చేసుకోకూడదు అంటంగానే వెంటనే వెడ్నెస్డే మార్నింగ్ పోయి నా కోసం మళ్ళీ కట్ చేసుకొని వచ్చాడు. ఈవెన్ వాళ్ళ అమ్మమ్మ, నాన్నమ్మ కూడా పాపం ఏదో పెంచుకున్నాడు ఉండి అంటే, ఏందమ్మా నాకు అస్సలు ఇష్టం ఉండదు అంటే పాపం నా మాటకి వాల్యూ ఇచ్చి వెంటనే కట్ చేసుకొని వచ్చేసాడనమాట. ఈవెన్ వాళ్ళ నాన్న కూడా పాపం పెంచుకున్నాడు ఉంచు కొద్ది రోజులు అంటే కూడా నాకు ఇష్టపడలేదు. వెంటనే పాపం కట్ చేసేసాడు నా కోసం. అలా ఇది లాస్ట్ ఇయర్ జరిగిన బర్త్‌డే అనమాట. ఇంకా అదే అనుకుంటున్నాను. ప్రణవ్‌లో ఉన్న ప్లస్, మైనస్ 2 చెప్దామని. మైనస్ గురించి చెప్పాలంటే నాకు టక్కన గుర్తు రావట్లేదనమాట. ఏం చెప్పాలి మైనస్‌లంటే వాళ్ళు నచ్చని గుణాలేంటి అంటే నిజంగా నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం గుర్తు రావట్లేదు. అంటే వాడు ఏది కనిపించలేదనమాట. వాళ్ళు నెగెటివ్ అంటూ ఏం కనిపించలేదు. నెగెటివ్ అంటే ఏంటంటే వాడు అందరిని తొందరగా నమ్మేస్తాడు. అది నేను అట్లా చెయ్యొద్దు. అందరూ ఒకలా ఉండరు అని చెప్తూ ఉంటాను. దానికి కూడా అంటుంటాడు, ఏం చేస్తారమ్మా నమ్మొద్దు అంటే మనీ మ్యాటర్ ఉంటది. పోతే పోనీయమ్మా వాళ్ళైనా హ్యాపీగా ఉండి నా డబ్బు తీసుకొని అలా అంటూ ఉంటాడనమాట. అదొక్కటి తప్పితే నాకు వాడిలో నెగెటివ్ చెప్పడానికి ఏమీ లేదు. సో, అది ఆలోచించాల్సినట్టుందనమాట నెగెటివ్ చెప్పాలంటే. నెగెటివ్ అనలేం గానీ మైనస్ పాయింట్స్ మైనస్ ఇదని చెప్పొచ్చనమాట. వాళ్ళలో ఉన్న మైనస్ ఏంటి అన్నప్పుడు అదొక్కటే నాకనిపించింది. సో, ఇంకా వేరే ఏం గుర్తు రావట్లేదనమాట వాడి నుంచి. వాళ్ళలో ఉన్న మైనస్ ఏంటంటే ఏం గుర్తు రావట్లేదు. ఇంకా చెప్పాలంటే ఎవరిలైనా మనం నెగెటివ్ మనుషులతో గానీ, నెగెటివ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళతో గానీ మనం స్నేహం చేసినప్పుడు లేదా మన వాళ్ళతో దగ్గరగా ఇంటరాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళని తిడుతూ ఉంటాం. లేదా ఏదో ఒకటి క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం. కానీ నేను ప్రణవ్‌లో గమనించిందేంటంటే తను ఎంత నెగెటివ్ ఉన్నా, ఎంత నెగెటివ్ మైండ్ ఉన్నా, ఎంత ఇంపాక్ట్ వాడి మీద పడినా గూడా వాళ్ళలో ఆ నెగెటివ్‌ని పక్కన పెట్టి పాజిటివ్‌ని తీసుకుంటాడనమాట. సో, నెగెటివ్‌ని అలా పక్కన పెట్టి పాజిటివ్ తీసుకోవడం అనేది నాకు వాళ్ళలో చూసిన గొప్ప గుణం అనిపిస్తది. ఈవెన్ నాకైతే నెగెటివ్ మనుషులతో మాట్లాడడం గానీ, నెగెటివ్‌గా థింక్ చేసే వాళ్ళ గురించి గానీ, ఒకరి గురించి జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళతో గానీ అస్సలు మాట్లాడడం అసలు ఇష్టం ఉండదు. వాళ్ళు నిజంగా చూడడానికి కూడా నేను ఇష్టపడను. అలా ఉంటది. కానీ వీడు మాత్రం అమ్మ అందరిలో అన్నీ కరెక్ట్‌గా ఉండాలని మనం అనుకోవడం తప్పు. ఒక సమాజం అన్నప్పుడు అన్ని రకాల మనుషులుంటారు. సో, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళలో ఏం మంచుంది అది మాత్రం మనం తీసుకొని చెడుని వదిలేయడం బెటర్ అని చెప్పి నాకు కూడా చెప్తూ ఉంటాడు. అలా వాడి మెంటాలిటీ అలా ఉంటదనమాట. ఈ ఫ్రెండ్స్ ఇలా చెప్తూ పోతే వీడియో చాలా లెంతీ అయిపోతూ ఉంది. హ్యాపీ బర్త్‌డే ప్రణవ్. నువ్వు ఎప్పుడు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని, నువ్వు అనుకున్నది సాధించాలని, ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని
కోరుకుంటూ ఉన్నాం. ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నేను వీడియో రిలీజ్ చేసే టైంకి నువ్వు నిద్రపోతూ ఉంటావు. సో మార్నింగ్ నువ్వు లేవగానే ఈ వీడియో చూస్తావు అనుకుంటూ ఉన్నాను. హ్యాపీగా ఫీల్ అవుతావని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా మా ప్రణవ్ని బ్లెస్ చేయండి. నేను చెప్పకపోయినా బ్లెస్ చేస్తారనుకోండి మీరందరూ కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.